Now, dear friends, ప్రియమైన స్నేహితులారా, I want you to turn to 1 Kings మొదటి రాజుల గ్రంథం చూద్దాం. and the 19th chapter. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. From the 19th verse. So he departed 19వ thence వచనము నుండి and found Elijah the ఏలియా son of అచ్చటి నుండి పోయిన Shaphat, తర్వాత who was plowing with 12 yoke of oxen before him. And ఏలియా అచ్చటి నుండి he పోయిన with the తర్వాత 12. అతనికి షాపాతు కుమారుడైన And ఎలీషా కనబడిన. Elijah passed by him and cast his mantle upon him. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా And he left the oxen and ran after Elijah అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తిపోయాను. and said, Let me, I pray thee, kiss my father and my mother, and then I will follow you. నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పాను. And he said unto him, అతడు Go back again, for what have I done to you? పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. Now you know that our congregation consists of a lot of young people. సహజంగా మన సంఘాల్లో ఎక్కువ మంది యవనస్తులు ఉంటారని మీ అందరికీ తెలుసు. That which catches the eye is what allures and attracts young people. కంటికి ఆకర్షణీయంగా కనబడేది అనేక మంది యవనస్తుల్ని ఆకర్షిస్తుంది, వారిని ఆ రీతిగా లాలన చేస్తుంది. I wonder how many pulpits would accept Elijah with his kind of clothing. ఏలే లాంటి దుస్తులు ధరించిన వారిని ఎంతమంది తమ బలిపీఠల మీద అంగీకరిస్తారో నాకైతే తెలియదు. They would have said, You don't have the appropriate dress for our place or clothing for our place. మా బలిపీఠం మీద ప్రసంగించడానికి మీకు సరైన వస్త్రం లేవండి అని చెప్తారు. But కానీ we see this rich farmer, Elijah, ఈ ధనిక రైతైన ఎలీషా and when Elijah passed by ఏలియా ఆ దారిని వెళ్ళడం చూసినప్పుడు and cast his mantle upon him, ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేసినప్పుడు what did he do? ఎలీషా ఏమి చేశాడు? You know, plowing is a day-long occupation. అరక దున్నడం అనేటువంటిది రోజంతా చేసేటువంటి ఒక పని. And furrow after furrow, with what patience you have got to do that. ఉదాహరణ తర్వాత ఒకటి అనేకమైన సార్లు దున్నుతూ ఉండాలి. And the patience of a farmer is spoken of in the Bible. రైతు యొక్క ఓపిక గురించి బైబిల్ గ్రంథంలో కూడా మనం చదువుతున్నాము. Now, while he was at the job, ఎలీషా అరక దున్నుతున్న సమయంలో Elijah passing by, ఏలియా అక్కడికి రావడం చూస్తున్నాం. because the Lord had told him that he must appoint and ordain Elijah in his room. తన స్థానంలో ఎలీషా నియమించి తనకు అభిషేకం చేయమని దేవుడే ఏలియాకు సెలవిచ్చాడు. And Elijah the son of Shaphat షాపాతు కుమారుడు ఎలీషాను అభిషేకించుము, shalt thou anoint to be prophet in your room. నీ స్థానములో అతనిని ప్రవక్తగా అభిషేకించుము అని దేవుడే ఆజ్ఞాపించాడు. When I see man after man అనేక మంది నేను గమనించినప్పుడు living godly life భక్తి కలిగిన జీవితాన్ని జీవించిన వారు and then departing this world, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత and everybody of course misses the person, ప్రతి ఒక్కరూ భక్తి కలిగిన వ్యక్తులను ఎంతగానో కోల్పోతారు. and no one of the same metal arising in his room. అదే రకపు మెట్టులో ఎవరూ లేకపోవటం నేను చూశాను. When you see that happening, అటువంటి విషయాలు నేను చూసినప్పుడు it is a very depressing sight. అది ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. So we speak of the great preachers of the past. గతంలో గొప్ప బోధకులు ఉండేవారండి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
Now, my dear friends, వినండి ప్రియ స్నేహితులారా, the Spirit of God and the works of God are not past even. దేవుని ఆత్మ క్రియలు అవి ఆగిపోలేదు. Today's events, నేటికి కూడా అవి ఉన్నాయి. today's victory, నేటి విజయాలు, today's revival, నేటి ఉద్యమం గురించి మనం మాట్లాడాలి. today's sacrifice. నేటి త్యాగాల గురించి మాట్లాడాలి. My dear friends, ప్రియ స్నేహితులారా, our God is the God of today. మన దేవుడు ఈ దినపు దేవుడు, Not just of yesterday or tomorrow. ఏదో నిన్నటి దేవుడు లేకపోతే రేపటి దేవుడు మాత్రమే కాదు. The devil uses both yesterday and tomorrow quite a bit. సాతాను నిన్న మరియు రేపు అనే పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటాడు. But God uses today. దేవుడు నేడు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. Today is the day of salvation. నేడు రక్షణ దినము. Now is the accepted time. ఇదే అనుకూల సమయము. So, కాబట్టి what is your action today? నేడు మీ యొక్క క్రియ ఏమై ఉన్నది? Now see how easily Elijah could have put off the time when he would follow Elijah. ఎలీషా ఏలియాను వెంబడించేటువంటి సమయాన్ని వాయిదా వేయగలిగి ఉండేవాడే. There was, of course, a strong temptation. వాయిదా వేయడానికి ఎంతో గొప్ప శోధన కూడా తనకు ఉండినది. Continue plowing would be just normal. అరకు దున్నుతూ తన సమయాన్ని గడుపుతూ ఉండవచ్చు. And then to go and kiss his mother and father goodbye would be a pretty normal thing to do. తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని రావడం కూడా సహజమైనటువంటి విషయమే. But just think of this. దీని గురించి మీరు ఆలోచించండి. Who would want to follow Elijah? ఏలియా లాంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు ఇష్టపడతారు? A man who was in conflict with a terrible queen. భయంకరమైన యెజబెలు రాణితో వివాదం కలిగి ఉన్నటువంటి అటువంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు A ఇష్టపడతారు? fugitive, as it were, from the queen's commandment to destroy him. తనను నాశనం చేయాలి, చంపాలనేటువంటి ఒక ఆజ్ఞ రాణి జారీ చేయడం ఆ దేశం అందరికీ తెలుసు. Who would want to follow a man like Elijah? అటువంటి వ్యక్తిని, ఏలియా లాంటి వ్యక్తిని వెంబడించడానికి ఎవరు ఇష్టపడతారు? Not those people who are applying for the biggest professional colleges. పెద్ద పెద్ద వృత్తి విద్యా కళాశాలలకు దరఖాస్తు చేసుకున్న వారు ఎంత మాత్రం ఏలియాను వెంబడించడానికి ఇష్టపడరు. And those who have got all kinds of plans and ambitions. పెద్ద పెద్ద అభిలాషలు, పెద్ద పెద్ద కోరికలు కలిగిన వారు ఎంత మాత్రం ఇష్టపడరు. They won't even consider looking at a man like Elijah. ఏలియా లాంటి వ్యక్తి వైపు చూడడానికి కూడా వారు ఎంత మాత్రం ఇష్టపడరు. How sad. ఎంత విచారము. Yes. అవును, We walk by sight and not by faith. మన విశ్వాసమును బట్టి కాక వెలుచూపులను బట్టి నడుచుకుంటున్నాం. You know, I am very afraid of these big halls. పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు చూసి నేను ఎంతో భయపడుతూ ఉంటాను. I say, నేనేం చెప్తానంటే, if you have a leaky roof and a poor thatch shed, ఒక సాధారణమైనటువంటి తాటాకుల మందిరం కలిగి ఉండి దాంట్లో నీళ్లు కారుతూ ఉంటే the quality of people who come there will be quite different. అటువంటి స్థలాలకు వచ్చే వారి యొక్క నాణ్యత ఎంతో మెరుగ్గా ఉంటుంది. There will be people who are there purely for God's word. అక్కడికి వచ్చేవారు కేవలం దేవుని వాక్యము కొరకు మాత్రమే వస్తారు. Now such were the people who were at our meetings. మన కూటాల్లో అటువంటి వ్యక్తులు మాత్రమే ఉండేవారు. They would walk 20 miles. 20 మైళ్ళ దూరం నడిచి వస్తూ ఉండేవారు. They would be drenched to the skin with their babies. పిల్లలను వర్షంలో తడుపుకుంటూ మందిరాలు తీసుకొస్తుండేవారు. Floods would not stop them. ఎంత పెద్ద వరదలు కూడా వారిని ఆపేవి కాదు. And when the public transport went on strike, they would still be present. ధర్నాలు జరిగి ప్రజా రవాణా లేకపోయినా సరే వారు మందిరాలకు వస్తూ ఉండేవారు. Those were the men and women who made up this fellowship. అటువంటి స్త్రీ పురుషుల చేత ఈ సహవాసం చేయబడినది. Very few of them, if any, had cars. వారిలో బహు కొద్ది మంది మాత్రమే ఆ దినాల్లో కార్లు ఉండేవి. But they thought nothing of these inconveniences. కానీ అసౌకర్యముల గురించి వారు ఎంత మాత్రమూ తలంచలేదు. They wanted God.
వారికి ఈ దేవుడు మాత్రమే అవసరం. They wanted the blessing of Jesus. యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మాత్రమే వారు కోరుకున్నారు. Now such are the people అటువంటి రకం ప్రజలు who God seeketh, who దేవుడు అటువంటి వారిని మాత్రమే ఎదుగుతున్నాడు. those who worship him in spirit and in truth. ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారిని దేవుడు ఎదుగుతున్నాడు. The fact of the matter is, ఇంకా నిజంగా చెప్పాలంటే many of you do not even know the truth about yourselves. మీ గురించి సత్యము మీకే చాలా మందికి తెలియదు. If you want to know the truth about yourself, నీ గురించి సత్యాన్ని నువ్వు తెలుసుకొని కోరినట్లయితే you need to go to the cross. నీవు సిలువ దగ్గరికి వెళ్ళాలి. Maybe God will show you that you have a ton of pride. నీకు ఎంతో విస్తారమైన గర్వం ఉందని దేవుడు తప్పనిసరిగా చూపిస్తాడు. And 10 tons of vanity. 10 టన్నుల వ్యర్థత నీలో ఉందని దేవుడు చూపిస్తాడు. That you're full of your good works and your great past experience. నీ గొప్ప కార్యములను బట్టి నీ గత అనుభవాల గురించి మాత్రమే తలస్తున్నావని దేవుడు చూపిస్తాడు. I don't know what God wants to tell you. దేవుడు నీతో ఏం మాట్లాడగోరుచున్నాడు నాకైతే తెలియదు. But that will be the truth. కానీ దేవుడు చెప్పేది ఎప్పుడు సత్యమే. When you come to a meeting like this, ఇటువంటి కోటాలకు మీరు హాజరైతే you must desire the truth. మీరు సత్యాన్ని ఆశించాలి. It may be very unpalatable. అది మీకు ఇష్టపూర్వకంగా ఉండకపోవచ్చు. It may hurt. సత్యం మిమ్మల్ని గాయపరచవచ్చు. It may humiliate. సత్యం మిమ్మల్ని కొంచెం అవమానపరచవచ్చు. It may make you feel like running as far as you can. మీకు ఇష్టం వచ్చినట్టుగా పారిపోదామని అనిపించవచ్చు కూడా. But కానీ it is the truth. కానీ అది సత్యమే. You can't run from the truth. సత్యం నుండి మీరు పారిపోలేరు. You can't discard truth. సత్యాన్ని మీరు వదిలించుకోలేరు. You can't ignore truth. సత్యాన్ని నిర్లక్ష్యపరచలేరు. You can't destroy truth. సత్యాన్ని ఎంత మాత్రం నాశనం చేయలేరు. Truth is truth. సత్యమే సత్యమే. The Spirit of God దేవుని ఆత్మ is called again and again the Spirit of truth. సత్య స్వరూపిగా ఆత్మగా తిరిగి బైబిల్లో And బోధించబడుతున్నాడు. so when I see people speaking of great gifts, కాబట్టి ఎంతో గొప్ప వరాల గురించి ప్రజలు మాట్లాడుతున్నప్పుడు and who do not even speak the truth, కనీసం సత్యం కూడా మాట్లాడినటువంటి వారు అటువంటి మాటలు పలకడం I విన్నప్పుడు say that you have got another spirit. నీకు దేవుని ఆత్మ కాదు, వేరే ఆత్మని చెప్తాను. It is not the Holy Spirit. నీకున్నది పరిశుద్ధాత్మ కాదు. Lies cannot come out of your mouth when you have the Holy Spirit, పరిశుద్ధాత్మ నీకు ఉంటే నీలో నుండి అబద్ధములు ఎంత మాత్రం బయటికి రావు. because He is the Spirit of truth. పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపేగు ఆత్మ. I want to know the truth. నాకు సత్యం తెలుసుకోవాలని ఆశ How ఉన్నది. is it going to harm me or hurt me if the truth is what I face? నన్ను ఎంత గాయపరిచినా, నన్ను ఎంతగా బాధపరిచినా ఎల్లప్పుడూ నేను సత్యాన్ని ఎదుర్కొని కోరుచున్నాను. It will purify me. It will make me a better person. సత్యం నన్ను పవిత్రునిగా చేస్తుంది, నన్ను మెరుగైన వ్యక్తిగా But చేస్తుంది. you know, people don't speak the truth. కానీ ప్రజలు సహజంగా సత్యాన్ని మాట్లాడరు. And they like to flatter. ప్రజలు ముఖస్తుతి చేయగోరుతున్నారు. They flatter themselves. తమను తామే మెచ్చుకుంటారు. They're far from the truth. వారి సత్యానికి ఎంతో దూరంగా ఉన్నారు. But when the Spirit of God begins to work in you, కానీ దేవుని ఆత్మ మీలో క్రియ చేయడం ప్రారంభించినప్పుడు you will love the truth. మీరు సత్యాన్ని ప్రేమిస్తారు. You will want the truth. మీరు సత్యాన్ని ఎంతగానో ఇష్టపడతారు. And you will align yourself with the truth. మరియు మీరు సత్యముతో ఏకీభవిస్తారు. So friends, కాబట్టి స్నేహితులారా, who would want to go with a man like Elijah? Tell me. ఏలే లాంటి వ్యక్తితో ఎవరు ప్రయాణం చేయగోరుతారు? మీరే చెప్పండి. Suppose Elijah came by here. ఏలే ఇక్కడికి వచ్చారనుకోండి, Would you want him to go with him? మీరు ఏలేతో వెళ్తానికి ఇష్టపడతారా? He will say, I have now no place to go to tonight. రాత్రి ఎక్కడికి వెళ్ళాలో నాకు స్థలమే లేదని చెప్తాడు. I haven't got a fine hotel room booked there. నాకు మంచి హోటల్ రూమ్ కూడా Like లేదు. some of you. మీ వలే హోటల్ రూమ్ బుక్ చేసే వాళ్ళు కూడా తనకు ఎవరు లేరు. And in the event of rain or cold or whatever, వర్షం పడినా చలి వచ్చినా ఏం జరిగినా సరే I am not armed for all that. వాటన్నిటికీ నేను సిద్ధపడే లేను అని ఏలే చెప్తాడు. And I don't have a second bed available for you. మీ కొరకు వేరొక మంచం కూడా లేదని చెప్తాడు. I have no bed either. నాకు కూడా ఒక మంచం లేదు.
Would you want to go with me? అలా చెప్పిన అతనితో పాటు మీరు వెళ్తారా? Oh, of course you don't want to go with a person like that. అటువంటి రకపు వ్యక్తితో మీరు వెళ్ళడానికి అంత మాత్రం ఇష్టపడరు. Likewise our Lord Jesus Christ. యేసు ప్రభు కూడా అలాగే జీవించారు. Where are you going, Lord Jesus? యేసు ప్రభు మీరు ఎక్కడికి వెళ్తారని అడిగారు. For this cause came I into this world. దీని కొరకే నేను ఈ లోకమునకు వచ్చి తిని. And for this hour. ఈ గడియ కొరకే వచ్చి తిని. What cause is it, Lord Jesus? యేసు ప్రభు దేని కొరకు మీరు వచ్చారు? It is the cross. సిలువ కొరకు. And this is the hour. ఈ గడియ కొరకు. See, friend. వినండి స్నేహితులారా. Would you want to go with Jesus? యేసు ప్రభువుతో మీరు వెళ్ళగోరుచున్నారా? No. లేదా? They all forsook him and fled. వారందరూ యేసు ప్రభువును విడిచిపెట్టి పారిపోయిరి. I always think of those women who stood by the cross. సిలువ ఎదుట నిలబడినటువంటి స్త్రీల గురించి నేను ఎప్పుడు తలస్తూ ఉంటాను. I am amazed at their integrity and faithfulness. వారి నమ్మకత్వాన్ని బట్టి వారి యథార్థతను బట్టి నేను ఎంతగానో ఆశ్చర్యపోతాను. That is why I say very often, oh, when women really catch it, స్త్రీలు సహజముగా భక్తిని అర్థం చేసుకుంటే they prove to be very faithful. వారు ఎంతో నమ్మకస్తులుగా జీవిస్తారు. Of course, women must always be careful ఎప్పుడు స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. that they don't get deflected somewhere and start some false doctrine. తప్పైన దారిలోకి వెళ్ళి తప్పుడు బోధనలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. There is enough warning in the scripture concerning that. దాని గురించి స్త్రీలకు ఎంతో హెచ్చరికలు ఇవ్వబడినవి. And enough evidence in history that it has happened again and again and again. తిరిగి తిరిగి స్త్రీలు దారి తప్పిపోయి తప్పుడు బోధలు చేశారని బైబిల్ గ్రంథంలో ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. వినండి స్నేహితులారా. Who would want to follow Elijah? ఏలే లాంటి వ్యక్తిని ఎవరు వెంబడించగోరుచున్నారు? But we see Elijah running after Elijah. కానీ ఎలీషా అయితే ఏలే వెనక పరిగెత్తాడు. Can you tell me honestly what you're running after? యథార్థంగా మీరు నా మాట నాతో చెప్పండి. మీరు దేని వెనక పరిగెత్తుతున్నారు? What is it that makes you tick? మిమ్మల్ని ముందుకు పరిగెత్తింపజేసేటువంటి విషయం ఏమిటి? One girl, ఒక అమ్మాయి who was continually writing to me ఎప్పుడు నాకు ఈ విధంగా ఉత్తరాలు రాస్తూ ఉండేది. after she got married, ఆమెకి వివాహం అయిన తర్వాత she said to me, ఆమె నాతో ఏం చెప్పిందంటే, oh, my husband doesn't feel called to be a missionary. నా యొక్క భర్త మిషనరీ పిలుపు ఉన్నట్లుగా తాను భావించడం లేదు. Oh, had I known that, I would have warned her about that. I would have told her this fellow is not fit to be your partner. ఆ విషయం నాకు ముందే తెలుసుంటే ఈ అమ్మాయికి నేను హెచ్చరిక చేసి ఉండేవాడిని. ఈ వ్యక్తి నువ్వు పెళ్లి చేసుకుని అతను యోగ్యుడు కాడని చెప్పి ఉండేవాడిని. I said to that young man, ఆ యవనస్తుతో ఏం చెప్పానంటే, all right, సరే, when does research stop? పరిశోధన ఎప్పుడు ముగించబడింది? Oh, research is a lifelong thing. అయ్యా, పరిశోధన అనేటువంటిది జీవితకాలం అంతా సాగుతూ ఉంటుందని చెప్పాడు. Day long, night long thing. రాత్రి పగళ్ళు పరిశోధన చేస్తూ ఉండాలి. Oh, it is a very absorbing thing. ఎంతో సమయాన్ని లాగేటువంటి పని అది. Let me tell you. కానీ ఒక విషయం మీతో చెప్పాలి. The souls of men. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. The heart of God. దేవుని హృదయం అయితే is towards the saving of the souls of men. నశించున్న ఆత్మలు రక్షించాలనే దేవుని హృదయం అభిలాషపడుతుంది. There is no more absorbing thing than this. ఆత్మల సంపాదన కంటే ఎక్కువ గొప్ప పని ఏమీ లేదు. The researcher and the scientist may say, శాస్త్రవేత్తలు పరిశోధన చేసేవారు ఈ రీతిగా చెప్పవచ్చు, we are totally lost to the world. We are immersed in research. మా పరిశోధనలో మేము మునిగిపోయామండి, ఇంక ఏ పని మాకు అర్థం కావట్లేదని చెప్పవచ్చు. But కానీ let me tell you, ఒక విషయం మీతో చెప్పాలి. give yourself wholly to these things. ఈ విషయాలకు ఆత్మ సంపాదనకు మిమ్మల్ని మీరు పూర్తిగా ఖర్చు పెట్టండి. That your profiting may appear to all. మీ యొక్క ప్రవచనములు అందరికీ తెలియనివ్వండి. So shalt thou save thyself and them who hear you. అప్పుడు మిమ్మల్ని మీరు మీ బోధ వినేవారిని మీరు రక్షించుకొందురు. My dear friend, ప్రియ స్నేహితులారా, why should we have 10 days of this retreat? రిట్రీట్ ని 10 రోజులు మనం ఎందుకు జరిపిస్తూ ఉన్నాం? Oh, it is a demanding challenge. ఎంతో సవాలుకరమైన, ఎంతో ఖర్చుతో కూడిన పని ఇది. It is a tough thing to have a retreat of 10 days. 10 రోజులు రిట్రీట్ జరిపించడం అనేటువంటిది ఎంతో కష్టమైన పని. As a colleague of Mr. Billy Graham said to me, బిల్లీ గ్రహాం గారి సహచరుడు
ఇలా చెప్పాడు నాతో, Oh, you can't have retreats like this in America. మీరు జరుపుతున్న రిట్రీట్ లాంటివి అమెరికాలో మేము పెట్టుకోలేమండి. Nobody will come. అలా పెడితే ఎవరు రారండి. We have small retreats. మాకు చిన్న చిన్న రిట్రీట్లు జరుగుతుంటాయి. And of course, what he said is very true. ఆయన చెప్పింది ఎంతో సత్యము కూడా. Because ఎందుకంటే very few people take the trouble, plan in advance, secure their leave, risk their jobs and come to the retreat. ఎంతో కొద్ది మంది మాత్రమే అన్ని ఇబ్బందులను ఎదుర్కొని సెలవులు తీసుకుని రిట్రీట్కి రాగలరు. Now, you know, it's the dollar is always greater than God to many of these men. అనేక మందికి దేవుడి కంటే కూడా డాలరే పెద్దదిగా కనబడుతూ ఉంది. They will run after the dollar. They won't run after Jesus. They are just deluding themselves. వారు యేసు వెనక పరిగెత్తకుండా డాలర్ వెనక పరిగెత్తున్నారు, తమను తామే మోసపరుచుకుంటున్నారు. My dear free people. నా ప్రియమైన వారలారా, All right, we have to do with rupees. సరే మనం రూపాయితో ఇప్పుడు వ్యవహరిస్తున్నాం, Or some other currency. లేకపోతే వేరే ఒక దాంతో వ్యవహరిస్తున్నాం. But కానీ would you honestly determine right now what your soul is running after? మీ ఆత్మ దేని వెనక పరిగెత్తున్నదో ఇప్పుడే యథార్థంగా నిర్ణయించుకోగలరా? Can you tell me? మీరు యథార్థంగా చెప్పగలరా? Maybe it's a degree. డిగ్రీ వెనక పరిగెత్తున్నారేమో, Maybe it is a boy or a girl. అబ్బాయి వెనక అమ్మాయి వెనక పరిగెత్తున్నారేమో, Maybe it is property. లేకపోతే ఆస్తుల వెనక పరిగెత్తున్నారేమో, Maybe it is something else. ఇంకా వేరే ఒక దాని వెనక పరిగెత్తున్నారేమో. But కానీ do you know what you're running after? మీరు దేని వెనక పరిగెత్తున్నారో మీకు తెలుసా? Elijah knew what he was running after. దేని వెనక పరిగెత్తుతున్నాడో ఎలీషాకు బాగా తెలుసు. I don't know how he did it. ఎలా అతను పరిగెత్తగలిగాడో నాకు తెలియదు. Disengaged himself instantly from his plowing. తాను అరకు దున్నే పనిని వెంటనే ఆపివేసి ఏలియాకు And పరిగెత్తాడు. he went after Elijah. ఏలియా వెనక పరిగెత్తగలిగాడు. As your soul liveth, నా ఏలినవాడా, I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టాను. My, what a determination. ఎంత గొప్ప చిత్తశుద్ధి. So, కాబట్టి we see Abraham running from the tent door in the 18th chapter of Genesis. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవదూతను చూసి పరిగెత్తుకుని వెళ్ళడం చూస్తున్నాం. Why? ఎందుకు? He had heavenly guests. He saw 3 men suddenly. పరలోకపు అతిథులు ముగ్గురును అకస్మాత్తుగా అబ్రహాం చూశాడు. My dear friend, ప్రియ స్నేహితులారా, do we get heavenly guests after whom we run like that? పరలోకపు అతిథులు మనం చూసినప్పుడు ఆ రీతిగా పరిగెత్తుతున్నామా? Oh, what a tragedy. ఎంత గొప్ప విషాదము. If this fellowship has no families where heavenly guests arrive, I want to tell you, it is a grievous failure. పరలోకపు అతిథులు మన గృహాలకు రాకపోతుంటే అది ఎంతో గొప్ప తప్పిదంగా సహవాసం నేను చూస్తూ ఉన్నాను. I don't know who are your guests. మీ అతిథులు ఎవరో నాకు తెలియదు. And whom you run after. మీరు ఎవరు వెనక పరిగెత్తుతున్నారో నాకు తెలియదు. కానీ Here was Abraham. ఇక్కడ అబ్రహాం చూస్తాం. That old man. వృద్ధుడైన అబ్రహాము Running. పరిగెత్తుతున్నాడు. You know, some preachers, we must have a preacher's race. బోధకులకు పరుగు పందాన్ని మనం ఏర్పాటు చేయాలి. I don't know how some will go. కొద్దిమంది ఎలా పరిగెత్తారో నాకు తెలియదు. How sad. ఎంత విచారము. Listen, friends. వినండి స్నేహితులారా, What are you running after? మీరు వేటి వెనక పరిగెత్తుతున్నారు? He ran after Elijah. ఎలీషా ఏలియా వెనుక పరిగెత్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Father, ప్రేమగల తండ్రి, here are these precious people. ఈ ప్రశస్తమైన ప్రజలను చూడండి ప్రభువా. Oh, I don't know what great things you have in your heart for them. వారెళ్ళ మీ హృదయంలో మీరు కలిగిన గొప్ప కార్యములు ఏమిటో నాకు తెలియదు తండ్రి. You do not despise the weak. ప్రభువా, బలహీనులను మీరు త్రోసివేయరు. Unlike our selection panels selecting people for IAS and so on. ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు ఎంపిక చేసేటువంటి వారి వలె కాకుండా You choose the weak things of this world. మీరు లోకంలో బలహీనలను ఏర్పాటు చేసుకుంటున్నారు. And the foolish things of this world. ఈ లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. And the things which are not, to bring to naught the things which are. ఈ లోకంలో బలహీనమైన వారిని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రభువా.
Oh Lord, ఓ దేవా, can these people never leave the calculations in your hand? మీ చేతిలో ఉన్నటువంటి ఘనమైన లెక్కలను ఈ ప్రజలు ఎన్నడూ త్రోసివేయనివ్వద్దు ప్రభువా. Can they trust you for their future? వారి భవిష్యత్తు గురించి మిమ్మల్ని నమ్మనివ్వండి. Are you such an unreliable God? మీరు నమ్మలేనటువంటి ఆధారపడలేనటువంటి దేవుడిగా ఉన్నారా? Has the good shepherd changed? గొప్ప కాపరి మారగలడా? Oh, have mercy and forgive us. ప్రభువా, మా మీద కనికరం చూపించండి, మమ్మల్ని క్షమించండి. Teach us to run as Elijah ran. ఎలీషా వలె మేము పరిగెత్తేటట్లు సహాయం Teach చేయండి. us to ask as Elijah asked. ఎలీషా అడిగినట్లు మేము అడిగేటట్లు సహాయం చేయండి. Give me a double portion. నాకు రెండంతల ఆత్మను దయచేయము. Oh, give me 2 million rupees. మాకు 20 లక్షల రూపాయలు ఇవ్వండి. Give me the heights of my profession. నాకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. Oh, give me a double portion of the Spirit. కాదు ప్రభా, నీ ఆత్మ కలిగిన దానిలో 2 పాలు నాకు దయచేయము. Please put it into the hearts of these dear people. ఈ ప్రియమైన హృదయాల్లో ఆ యొక్క అభిలాషను పెట్టండి. We ask in Jesus' holy name. ఇతనిని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.